1982లో నేను పూణేలో MBA చదివేటప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. సరే వాళ్ళకి కొంచెం జాలి వేసేమో, సరే ఇతను సరిగ్గా చెప్పడం రావట్లేదని ఓ యూ మద్రాసి అన్నారు. సర్లే ఏదో ఇట్లా మన సౌత్ ఇండియాలో ఒక పేరు చెప్పారు కానీ యా మద్రాసి అన్న. అలాంటి 82లో సౌత్ ఇండియా ప్రెస్ అంటే మద్రాసి నుంచి 83కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో, అది కూడా మన హైదరాబాద్ నడి బొట్టులో ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగువాడు అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ప్రపంచానికి ఎక్కడికో గుడివాడను నందకూరుని కూడా పరిచయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక పాన్ ఇండియా అన్నాం. ఆయన మన దేశం ఫస్ట్ సినిమాలో చిన్న వేషం వేశారు. ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల, బిఎస్ సుబ్బారావు గారు. ఆయనకి పాపం డబ్బులాక లేట్ అయితే ఎల్వి ప్రసాద్ గారు, అంటే ఇక్కడ మనం ఇది ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణం, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా మన దేశం. మన అప్పుడు అనురాధేవి గారు పుట్టినట్టున్నారు. ఆ అనురాధేవి గారి వయసు ఎంత అంటే ఆవిడ పేరు ఆ బ్యానర్ కృష్ణవేణి గారు పెట్టారు. సో ఆ ఎల్వి ప్రసాద్ గారు తీసుకొచ్చారు. తర్వాత సరే నీ దగ్గర డబ్బులు కొత్తవాడు వచ్చాడు అందుకని వచ్చిన వేషం అని చెప్పి మళ్ళీ ఇప్పించారు. తర్వాత మిర్చాపురం రాజు గారు, కృష్ణవేణి గారు, మన అన్నగారి గారు ఫాదర్, ఆయనతో డబ్బులు ఫైనాన్స్ చేపించి పల్లెటూరు పిల్ల ఆ సినిమా. మళ్ళీ ఇమీడియట్ విజయ ప్రొడక్షన్స్ ది షావుకారు, అది షావుకారు సెకండ్ రిలీజ్ అయింది. అది సెకండ్ సినిమాగా, ఫస్ట్ హీరోగా అదే సినిమా. షావుకారు జానకి గారికి కూడా ఫస్ట్ సినిమా అదే. అట్లా షావుకారు తర్వాత పల్లెటూరు పిల్ల తర్వాత మాయారంభ. అక్కడ నుంచి ఇవాళ పాన్ ఇండియా అన్నాం. ఈ పాన్ ఇండియా పాతాళ భైరవి తెలుగు, తమిళ్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు. హిందీ వచ్చి జెమిని వాళ్ళు చేశారు. 3 స్ట్రైట్ ఫిల్మ్స్ గా రిలీజ్ అయినాయి. 3 సినిమాలు సూపర్ హిట్. బాంబేలో 175 రోజులు ఆడింది పాతాళ భైరవి, ఒక ఎన్టీ రామారావు స్ట్రైట్ సినిమా. అలాగే నయాద్ని స్ట్రైట్ సినిమా బాంబేలో హిందీ సూపర్ హిట్. అలాగే చండీరాణి బాంబేలో సూపర్ హిట్. 3 స్ట్రైట్ హిందీ సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత శాంతారాం గారు యాక్ట్ చేయమనంటే, లేదు నేను వచ్చి బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు వాళ్ళు, నా తెలుగు కార్మికులు, నా తెలుగు సాంకేతిక నిపుణులు ఏమైపోవాలి, నాకొద్దు, నేను బాలీవుడ్కి రాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అలాగే లార్డ్ కృష్ణ హాలీవుడ్ పిలిచి మీరు కృష్ణుడికి యాక్ట్ చేయండి అని అన్నారు. నథింగ్, నేను హాలీవుడ్కి రాను. అలా హాలీవుడ్ బాలీవుడ్ ని తిరస్కరించి నా తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి పాటుపడిన మహానుభావుడు, తెలుగు వారి గుండె చప్పుడు, తెలుగు వారి ఆత్మగౌరవం, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అలాగే సుందర్లాల్ నేత గారు ₹1,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తాను సార్, మీరు బాలీవుడ్ లో కృష్ణుడు వేషం వేయాలి. నథింగ్ డూయింగ్, నేను చెయ్యను అని చెప్పి ₹10,000 రెమ్యునరేషన్ తెలుగు సినిమా వేశారు. ఆ రోజు ₹1,00,00,000 ఆయన ఈ 10,000 తీసుకోకుండా ₹1,00,00,000 చేసేసి ఉంటే ఇవాళ మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి మొత్తం వాళ్ళ కుటుంబాస్తులే. కానీ నేను 10,000కి చేస్తాను, 10,000కి చేసిన మహానుభావుడు, డబ్బు కోసం చేయలే. దాని తర్వాత భారతదేశంలో ఏ నటుడు ఎవరికి కూడా రోజుకి ₹1,00,000 ఏ నటుడు తీసుకోవాలి, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్. ఆయన తీసుకుని ఇక ఫర్దర్ ఇప్పుడు దాకా నేను కుటుంబానికి ఉన్నా. ఇక కుటుంబం అంటే ప్రపంచ తెలుగు వారందరూ నా కుటుంబం, నేను వస్తున్నా అని చెప్పి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు సృష్టించి, రాజకీయాల్లో అప్పట్లో ఏక పార్టీ పాలన ఉండేది, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అటు భారతదేశం కానీ. ఉమ్మడి భారతదేశానికి ఫెడరల్ ఫ్రంట్ అంటే భిన్న పార్టీలతో కలిపి పరిపాలన చేయటం అనేది, అది ఇప్పటికీ కూడా మోడీ గారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే రామారావు గారు మొదలు పెట్టిన ఫెడరల్ పార్టీ అనే సిస్టమ్ నడుస్తుంది. అట్లాగే ప్రపంచంలో లెఫ్టిస్టు అంటే కమ్యూనిస్టులు, రైటిస్టులు అంటే బీజేపీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలవటం అనేది జరగదు. వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులాగా ఉంటారు. అలాంటిది భారతదేశంలో వీళ్ళిద్దరినీ కలిపి ఆయన కూడా ఉండి పోటీ చేశారు. ఒక లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఓటేశాడు, ఒక రైటిస్ట్ లెఫ్టిస్ట్ కేసి ఓటేశాడు. ఇది గతంలో ఎవరో చేయలేరు, భవిష్యత్తులో కూడా ఎవరో చేయలేరు.
దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. సో అలాంటి మహానుభావుడికి వాళ్ళకి జననమే కానీ మరణం ఉండదు, వాళ్ళు బతికే ఉన్నారు. ప్లస్ ఆ నందమూరి తారక రామారావు పేర్లుగా చూసుకుంటే వాళ్ళ ముని మనవడు కూడా నందమూరి తారక రామారావు నడుస్తానే ఉంది. సో అందుకని అట్లాంటి నందమూరి తారక రామారావుది వాళ్ళ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ చేయటం, ప్లస్ ఆయనకి దేశభక్తి చాలా ఎక్కువ. ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి జైలు పెట్టి ఆ రోజు డబ్బులు ఇవ్వటంగా కానీ, ప్లస్ ఆయన ప్రతి సినిమాలో కూడా బొబ్బులిపుల్లో చూస్తే జనమే జన్మభూమి స్వర్గాదభి ధరియేసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్నభూమి గొప్పది, అంటే తల్లి గొప్పది, తల్లి కంటే గొప్పది కన్న భూమి అని చెప్పారు. అలాగే మన వాళ్ళు ఉన్నారు మిలిటరీ, ఇవాళ మనం ప్రశాంతంగా ఇక్కడికి ఉండి మైక్ తీసుకుని మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళ ప్రాణాలు అద్దటం మూలంగా మనం ఉంటున్నాం. వాళ్ళు నేను నీళ్ళడక్కెళ్తే చాలా మంది మిలిటరీ వాళ్ళని అడిగా, ఏంటి అని అంటే, సార్ ఈ ప్రాణం ఈ దేశానికి ఇచ్చేసాం, మేము వాళ్ళ బతుకున్నామంటే అది బోనస్, మాది ప్రాణం కాదు, మీ ప్రాణం మీ దేశం కోసం ఇప్పుడే అర్పితం చేస్తాం, ఇది మా బోనస్ అని చెప్పి గర్వంగా చెప్పిన వాళ్ళ మూలంగా మనం ప్రశాంతంగా ఉండి ఇక్కడ చాలా మంది చెప్పగలిగే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు లేకపోతే మనం లేవు. వాళ్ళని గౌరవించుకుంటూ ఇవాళ మనం ఇది చేస్తూ ఆ ఎన్టీ రామారావుకి వాళ్ళకి ఉన్న అనుభవాన్ని ఇచ్చేస్తూ ఇవాళ ఇది జరగటమే చాలా గొప్ప విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బోన కళావేదిక తరపున చేయడానికి ప్లస్ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన ప్రతి వ్యక్తికి పాదాభివందనం. థ్యాంక్ యూ.